రాష్ట్రంలో కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం అయింది. ఈ ఏడాది జూన్ నుంచి కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించడం తెలిసిందే. ముందుగా పాత రేషన్ కార్డుల స్థానంలో కొత్త కార్డులు అందజేస్తున్నారు. విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, జిల్లా కలెక్టర్ హరీందర్ ప్రసాద్ ఎంవీపీ కాలనీ అప్పుగారు ప్రాంతంలోని రేషన్ డిపో వద్ద కొత్త కార్డుల పంపిణీ ప్రారంభించారు. ఈ నెల 31వ తేదీ వరకు సచివాలయ కార్యదర్శులు నేరుగా లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వచ్చి స్మార్ట్ కార్డులను అందజేస్తారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 5,17,149 స్మార్ట్ కార్డులు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులు తెలిపారు. సెప్టెంబర్ నుంచి రేషన్ సరుకులు పొందాలంటే ఈ కొత్త స్మార్ట్ కార్డు తప్పనిసరని అధికారులు స్పష్టం చేశారు. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి రేషన్ దుకాణానికి వెళ్లి వేలిముద్ర వేసి కార్డును పొందవచ్చని అధికారులు తెలిపారు. చిరునామాలో మార్పులు, కుటుంబ సభ్యుల పేర్లు తొలగింపులు, చేర్పులు, ఆధార్ నంబర్ సవరణ, కార్డుల విభజన వంటి పెండింగ్ సమస్యలను కూడా పరిష్కరించి సరిచేసిన కార్డులను అందిస్తున్నట్లు వారు వివరించారు.